ఏర్పేడు వ్యాసాశ్రమ వివాదం ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. సిట్యుయేషన్ ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోవాలనే దాకా వెళ్ళిపోయింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ఏర్పేడు వ్యాసాశ్రమ వివాదం మరింత ముదురుతోంది. ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోవాలంటున్నారు పరంపర స్వామీజీలు. మఠాధిపతి సోదరుడు ఆశ్రమ నిర్వాహకుడు అమర్నాథ్ రెడ్డిని తొలగించాలని పట్టుబడుతున్నారు పరంపర స్వామీజీలు. అమ్మాయిల యాక్టివిటీ తప్ప మరేం లేదంటూ స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ మరోసారి భేటీ కానున్నారు వ్యాసాశ్రమ పరిరక్షణ సభ్యులు. తలపై వచ్చిన ఆరోపణలను ఖండించారు మఠాధిపతి సోదరుడు శివరాం. గురు శిష్యుల సంబంధం తప్ప వారసత్వాలు ఇక్కడ ఉండవు అన్నారు శివరాం. వారు కొన్ని పాయింట్స్ రేజ్ చేస్తారు. స్వామివారు ఆలోచించుకుని కొంచెం తర్వాత ఈ శత జయంతి కార్యక్రమం అయిపోయిన తర్వాత వారి యొక్క నిశ్చయాన్ని చెప్తామని చెప్పారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఈసారి ఖచ్చితంగా జరుగుతుంది. నా పైన ఆరోపణలు మన త్రికండ శుద్ధిగా ఆశ్రమాన్ని సేవ చేస్తున్నాం. ఇక్కడ వారసత్వాలు ఉండవు, గురు శిష్యులు ఉంటారు అంతే. గురు శిష్యులు ఉంటారు ఇక్కడ. పీఠాది గురు శిష్యు సంబంధం అంతే, ఇక్కడ సోదర సంబంధం ఉండదు. మామూలుగా ఆశ్రమంలో ఏం జరగాలి? నిత్య కైకర్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవలు, గురుకులంలో వేద పాఠాలు, అన్నదానాలు జరగాలి. కానీ ఇక్కడ ఆశ్రమ నిర్వాహకుడిగా ఉన్న అమర్నాథ్ రెడ్డి మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదట. కేవలం అతని దినచర్య కన్యా గురుకులంలో ఉండడం, అమ్మాయిలతో మెలకడం, పరీక్షలు వస్తే వారికి స్లిప్పులు ఇవ్వడం, ఆశ్రమ ఆస్తులను తెగనమ్ముకోవడం తప్ప మరేం చేయడం లేదంటూ తీవ్ర ఆరోపణలు చేశారు పరంపర స్వామీజీలు. మలయాళ స్వామి ఆశయాలకు అనుగుణంగా వ్యాసాశ్రమం నడవడం లేదని, దీని మీద ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోవాలంటూ చేతులు జోడించి వేడుకుంటున్నారు పరంపర స్వామీజీ.